హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజ్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు మనం చదివే కాలేజ్ మంచి కాలేజ్ కాకపోతే ఏం జరుగుతుంది, ఈ విషయాన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏం జరుగుతుంది? 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ పూర్తవుతుంది, చేతిలో సర్టిఫికేట్ ఉంటుంది, మార్కులు అంతంత మాత్రంగానే ఉంటాయి, మనకి ఏ స్కిల్ రాదు, ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తే సో అది పరిస్థితి. కాబట్టి మనం చదివే కాలేజు డెఫినెట్గా మంచి కాలేజే అయి ఉండాలి. సరే, మంచి కాలేజీలో చదవాలి అని అనుకుంటున్నాము. మరి మంచి కాలేజ్ని ఏ విధంగా మనం ఎంపిక చేసుకోవాలి, ఆ విషయాన్ని ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మొదటగా మంచి కాలేజ్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ని ఒక్కసారి మనము దృష్టిలో ఉంచుకోవాలి. మొదటగా మీరు ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. ఆ కాలేజీలో చదివిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడండి. అసలు అన్న మీ కాలేజ్ ఎట్లా ఉంటుంది అని ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పేస్తారు మోస్ట్లీ. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. తర్వాత మీరు ఫ్యాకల్టీ గురించి ఒకసారి చెక్ చేయండి. నేను చూసిన కొన్ని కాలేజీల్లో ఎట్లా ఉందంటే, ఇంజనీరింగ్ పూర్తయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇంజనీరింగ్ పూర్తవునటువంటి వ్యక్తుల్ని పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీర్స్గా పెట్టారనమాట కొన్ని కాలేజీల్లో. సో ఆ విధంగా ఉంటుంది కొన్ని కాలేజీలు మేనేజ్ చేసేది. సో ఆ విధంగా కొన్ని కాలేజీలు మేనేజ్ చేస్తారు. కనీసం ఇంజనీరింగ్ కూడా పూర్తవునటువంటి వ్యక్తులు మనకి పాఠాలు ఏం చెప్తారు? సో కాబట్టి ఏంటంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, కనీసం పీజీ పూర్తి చేసినటువంటి వ్యక్తులనైనా, సో కనీసం పీజీ పూర్తయినటువంటి ఫ్యాకల్టీనైనా మనకి అలాట్ చేస్తున్నారు లేదా అనేది మీరు గమనించండి. తర్వాత అన్ని సబ్జెక్ట్స్కి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది ఒకసారి చూడండి. చాలా కాలేజీల్లో జీతాలు కొరత ఇబ్బందులు ఉండటం వల్ల ఏంటంటే అన్ని సబ్జెక్టులకి ఫ్యాకల్టీ ఉండరు. సో మీరు ఏదైతే కాలేజ్ జాయిన్ అవుతున్నారో అన్ని సబ్జెక్ట్స్కి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది ఒకసారి గమనించండి. తర్వాత మరొక పాయింట్, ల్యాబ్ ఎక్విప్మెంట్. సో మీరు జాయిన్ అయ్యేది అది డిఫరెంట్ బ్రాంచ్ కావచ్చు, ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఈ బ్రాంచెస్లో ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. చాలా కాలేజీలు ఏం చేస్తాయంటే ల్యాబ్ని సరిగ్గా మెయింటైన్ చేయవు, ల్యాబ్ ఎక్విప్మెంట్ని సరిగ్గా పర్చేస్ చేయవు. సో మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ల్యాబ్ ఎక్విప్మెంట్ చూడండి. ఎందుకంటే మీరు థియరిటికల్గా ఏదైతే చదువుతారో ఇక్కడికి వచ్చి ల్యాబ్కి వచ్చి ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మాత్రమే మీకు స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మీరు చూడాలి. కొన్ని కాలేజీలు ఫ్రెండ్లీగానే ఉంటాయి, కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్లు డెఫినెట్లీ ఫ్రెండ్లీగానే ఉంటాయి, కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్ విద్యార్థులకి అంత ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు. కొన్ని కాలేజీలు చూసాను, వాళ్ళు ఏంటంటే ఊరికొరకే పిల్లలకి ఫైన్లు వేస్తూ ఉంటారు. మీరు ఆ విషయం కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నీ చూసుకొని అప్పుడు మాత్రం కాలేజీలో జాయిన్ అవ్వండి. సో ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనలాగే ఈ కంటెంట్ వెతుకుతున్న వాళ్ళకి మీరు లైక్ చేస్తే వీడియో రికమెండేషన్ వెళ్తుంది అనమాట. సో థ్యాంక్ యూ.